విద్య చెంప పగలగొట్టి రోహిణి బండారం మొత్తం బయట పెట్టించిన మీనా బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు విద్య చెంప పగలగొట్టి రోహిణి బండారం మీనా బాలు బయట పెట్టించడం ఏంటి అంటే, రోహిణి గురించి మొత్తం నిజాలన్నీ కూడా విద్య బయట పెట్టిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా అందరికీ వరుసగా ఒకరి తర్వాత ఒకరికి మొత్తానికైతే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది కదా. ప్రభావతి కాస్త రోహిణిని నిలదీస్తుంది. అయ్ బాబోయ్, ఇప్పుడు నీ గురించి మొత్తం నిజాలన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఈవిడ వాలకం చూస్తుంటే నాకు నిజంగా ముందే పెళ్ళయిందని, కొడుకు ఉన్నాడన్న విషయం తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తుంది. నేను ఇప్పుడు తప్పించుకోవాలి, ఎలా తప్పించుకోవాలి, ఏమని తప్పించుకోవాలి అని అర్థం కాక ఇంకా ఉన్న రోహిణి అప్పటి వరకు టెన్షన్ పడుతూ ఇంకప్పుడే రిలాక్స్గా సమాధానం చెప్తుంది. అవునత్తయ్య, నాకు అబార్షన్ అయ్యింది. పెళ్లి తర్వాతే అబార్షన్ అయ్యింది. ఆ విషయం మీకెవరికీ తెలియదు. నాలోనే నేను ఎంతో వేదన పడ్డాను. నేను కడుపుతో ఉన్నాను అనుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి నేను కడుపుతో ఉన్నాను అన్న విషయం చెప్పారు. ఆ విషయం మీకు చెప్దామనుకున్న సమయంలో మా నాన్నను జైల్లో పెట్టడం, ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రావడంతో ఇంకా నేను ఏం చెప్పలేని, ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను. ఇంకా అలాంటి పరిస్థితుల్లోనే నా కడుపులో ఉన్న బిడ్డ నా కడుపులోనే చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, మిమ్మల్ని మనోజ్ని ఇంట్లో వాళ్ళని ఏడిపించడం ఇష్టం లేకనే నేను చెప్పలేదు అంటూ రోహిణి కాస్త అక్కడ ఏదో కొత్త కథల్ని ఇంకా నాటకం మొదలు పెడుతుంది. మా నాటకం మొదలు పెట్టేసరికి ఇంకా రోహిణి చెప్పింది నిజమని చెప్పి ఇంకా ఎవరు చెప్పారు, నీకెవరు చెప్పారు అంటూ చైన్ మాదిరిగా ఒకదాని నుంచి ఒకరికి అలా మారింది కదా. చివరికి వచ్చేసరికి శృతి దగ్గరికి వస్తుంది. శృతి దగ్గరికి వచ్చేసరికి నీకెవరు చెప్పారు అనగానే, ఎవరు చెప్తారు ఏంటి, అది నిజమే కదా అంటూ చెప్పేసరికి ఎవరు చెప్పారు అని నిలదీయడంతో ఇంకా మీనా చెప్పింది అని చెప్తే మీనాని ఎక్కడ అత్తయ్య మందలిస్తారు అన్న ఉద్దేశంతో మీనా పేరు చెప్పకుండా సైలెంట్గా ఎవరో చెప్పారులేండి అనగానే, నేను చెప్తాను శృతి అని చెప్పి నేనే చెప్పాను అని చెప్తుంది. మా చెల్లెలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోహిణి అక్కడికి వెళ్ళింది. పదే హాస్పిటల్కి ఎందుకు వస్తుందా అని తెలుసుకోవడం కోసం అక్కడ రిసెప్షనిస్ట్ని అడిగితే అసలు విషయం చెప్పింది అంటూ చెప్పేసేసరికి ఇంకా నువ్వు చూడలేకపోతున్నావే, మనోజు రోహిణి ఇద్దరు కూడా బాగా సంపాదిస్తున్నారని చూసి ఓర్వలేకపోతున్నావు. వాళ్ళు బిడ్డలు చనిపోయారన్న విషయం తెలుసుకునే కదా నువ్వు అందరిలోనూ పాపం రోహిణిని బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతో కదా నువ్వు ఇలా చేశావు అంటూ ఇంకా ప్రభావతి మీనాదే తప్పన్నట్టు మీనాన్ని తప్పు పట్టి మరీ మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు మీనాకు. నేనేం తప్పు చేయలేదత్తయ్య అని చెప్పనేసరికి అయినా నువ్వు మీ రోహిణిని చూసి వారవలేకపోతున్నావు అంటూ తిట్టడం మొదలు పెడుతుంది. ప్రభా వదిలేసేయని చెప్పాను కానీ దీన్ని వదలకూడదండి అంటూ చెయ్యెత్తేసేసరికి అది కాదు, బాలు అడ్డుకుంటాడు, సత్యం కూడా అడ్డుకోవడంతో ఏంటి కొట్టేస్తావా ఏంటి, అయినా రోహిణి ముందే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పాలి కదా, ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టడం ఏంటి అంటూ మాట్లాడేసరికి తనేదో బాధలో ఉండి చెప్పలేదు. ఆ మాత్రం దానికే మీరలా తప్పుగా అర్థం చేసుకుంటారా ఏంటి అని ప్రభావతి కాస్త వెళ్ళిపోతుంది. మీనా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నేను కలగ చేసుకోకూడదు అనుకుంటూనే కలగ చేసుకున్నాను. ఏంటండి ఇది, ఎలా జరిగిందేంటి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అని చెప్పి మీనా మాట్లాడేసరికి, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, పార్లలమ్మే అబద్ధం చెప్పింది. పార్లలమ్మ పెద్ద కిలాడి అన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే తను ఏదో అబద్ధం చెప్పి మోసం చేస్తుందన్న ఆలోచన నాకు ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మా అమ్మ వాళ్ళు నమ్మకపోవచ్చు కానీ నేను ఖచ్చితంగా నమ్ముతాను మీనా అంటూ బాలు మాట్లాడేసరికి, నిజంగా మీరు నమ్ముతున్నారా అని చెప్పాను కానీ ఖచ్చితంగా నమ్ముతున్నాను. పార్లలమ్మ మాటలే తేడాగా అనిపించాయి. తన ప్రవర్తన ఎప్పుడూ తేడాగానే అనిపించేది. తన మేనమామంటూ వచ్చినవాడు మలేషియా నుంచి రాలేదు, ఎక్కడి నుంచి రాలేదు. అన్ని విషయాలు బయటకు వచ్చేటట్టు నేను చేస్తాను కదా.
నువ్వేం మాత్రం టెన్షన్ పడద్దు మీనా. నువ్వు నీ మీద పడ్డ నింద నేను చెరిపేస్తాను కదా, నీ మాట మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ బాలు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత మరి ఇప్పుడు ఎలా తెలుసుకుంటారు అనగానే తన ఫ్రెండ్ ఉంది కదా విద్యను పట్టుకుని అడిగితే ఖచ్చితంగా నిజాలన్నీ బయటికి వస్తాయి అంటూ చెప్పేసేసరికి అవునా, నిజంగా విద్యతో మాట్లాడితే నిజాలు బయటికి వస్తాయండి అనగానే ఖచ్చితంగా 100% నిజాలు బయటికి వస్తాయి అని బాలు కాస్త అంటాడు. ఇంకా అలా అన్న బాలు ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే దీని గురించి ఆలోచించుకో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకొని నేను చేస్తాను అని చెప్పి బాలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది అసలు ఏం చేయాలి, పార్లలమ్మ గురించి ఎలా నిజం బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా బాలుకి ఒక ట్రిప్ రావడంతో ట్రిప్ మీదకి వెళ్ళిపోతాడు. ట్రిప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి తిరిగి వస్తూ ఉండగా విద్య ఒకతే వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉండడం బాలు చూస్తాడు. బాలు చూసి ఇదే పార్లలమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు అనుకుంటా, ఇంతకుముందు వేరే చోట కదా ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఉంటుందా, సరే నేను ఒక్కడిని వెళ్ళడం అంత మంచిది కాదు కదా, ఎందుకులే మీనానే రమ్మని చెప్దాము అని చెప్పి మీనాకు ఫోన్ చేస్తాడు. ఏంటండి అనగాని ఏం చేస్తున్నావు, వంట అయిపోయిందా అని చెప్పాను కానీ అయిపోయిందండి అని చెప్పనేసరికి అయితే నేను చెప్పిన లొకేషన్కి రా, ఎక్కడికి అని చెప్పాను కానీ ముందు నేను చెప్పిన లొకేషన్కి రా మీనా, తర్వాత ఏంటో చెప్తాను అని చెప్పనేసరికి లొకేషన్ కాస్త పంపిస్తాను చెప్తాడు, అడ్రస్ చెప్పేసేసరికి సరే వస్తున్నాను అంటూ మీనా కాస్త బయలుదేరి వెళ్తుంది. మీనా బయలుదేరి వెళ్ళేసరికి బాలు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఉండేసరికి ఏంటండి ఎక్కడికి రమ్మని చెప్పారు అనగానే ఇది ఎవరిల్లు అనుకుంటున్నావు అనగానే నాకేం తెలుసు, పార్లలమ్మ ఫ్రెండ్ ఉందే విద్య వాళ్ళ ఇల్లు ఇదే అని చెప్పాను కానీ విద్య ఎక్కడ ఉంటుందా అని చెప్పనేసరికి అవును ఎక్కడే ఉంటున్నారు అని చెప్పాను కానీ పద లోపలికి వెళ్దామని ఇంకా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. చెప్పిందంతా గుర్తుంది కదా అనగానే గుర్తుందండి అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత బెల్ కొడతారు. ఈ టైంలో ఎవరొచ్చారు అనుకుంటూ వచ్చి తలుపు తీస్తుంది. మీనా, బాలు, మీరొచ్చారేంటి, సరే రండి లోపలికి అని చెప్పాను కానీ లోపలికి వస్తారు. ఏంటి విద్యమ్మ ఇక్కడ ఉన్నావు, పార్లలమ్మ ఫ్రెండు అని చెప్పనేసరికి మేము ఇక్కడే ఉంటున్నాం బాలు, అయినా ఈ సమయంలో నువ్వు పార్లర్లో ఉంటావు కదా విద్య, మరి ఇంట్లో ఉన్నావేంటి, ఈరోజు కొంచెం నీరసంగా ఉండడంతో వచ్చాను అంతే, కూర్చోండి కాఫీ తీసుకొస్తాను కానీ మాకేం వద్దు అనగాని మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా వెయిట్ చేయి, ఆ రోజు మనం లాస్ట్ టైము మటన్ తెప్పించుకొని మటన్ బిర్యానీ చేసుకుని మరీ తిన్నాం కదా, చాలా టేస్ట్ అనిపించింది, మళ్ళీ నేను ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ ఆ టేస్ట్ రాలేదు మీనా, నీ చేతిలోనే ఆ మహత్యం ఉంది అని చెప్పనేసరికి అవునా అంటూ మాట్లాడుకున్న తర్వాత ఇంకా నీకు రోహిణి ఎప్పటి నుంచి ఫ్రెండు అని చెప్పాను కానీ రోహిణి నేను ఊర్లో నుంచే ఫ్రెండ్స్ అని చెప్పాను కానీ ఊర్లో నుంచా, ఏ ఊర్లో నుంచి అని చెప్పనేసరికి ఇదేంటి ఊర్లో నుంచి అని చెప్పేశాను అనుకుంటూ అదే రోహిణి రాజమండ్రి వచ్చినప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అయ్యింది, అప్పటి నుంచి మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పాను కానీ అవునా, ఎందాక ఊరు అనేసరికి అదే ఈ రాజమండ్రి ఊరే అని చెప్పబోయి ఊరు అనేసాను అని చెప్పనేసరికి సరే అంటే మీకు రోహిణి గురించి మొత్తం తెలుసా విద్య అని చెప్పాను కానీ రోహిణి గురించి తెలియడం ఏమిటి మీనా, అన్ని విషయాలు తెలుసు కదా రోహిణి గురించి నాకు, మరి అన్నీ తెలుసా అంటే ఏంటి అర్థం అని చెప్పాను కానీ అదే రోహిణి గురించి నీకు పూర్తిగా తెలుసా తెలీదా అని అడుగుతున్నాను. ఇంకిద్దరు కూడా కూర్చుని కాఫీ తాగుతూ అంటే నీకు రోహిణి గురించి మొత్తం విషయాలు తెలుసన్నమాట అని చెప్పాను కానీ ఇదేంటి మీనా బాలు కట్టగట్టుకుని వచ్చారు, మొత్తం విషయాలు తెలుసా అంటూ మాట్లాడుతున్నారు, దేని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూనే దేని గురించి మాట్లాడుతున్నారు మీనా అని చెప్పి అడిగేసరికి అదే మొన్న మా చెల్లి హాస్పిటల్లో పనిచేస్తుంది, అక్కడికి రోహిణి వచ్చి డాక్టర్తో నాకు ఆల్రెడీ ఒక బెడ్ ఉంది, సెకండ్ బెడ్ కోసం నేను ప్లానింగ్ చేయడానికి వచ్చాను అని చెప్పి హాస్పిటల్లో చెప్పింది. దాని లెక్క ప్రకారం రోహిణికి ఇంతకు ముందే ఒక బిడ్డ ఉన్నట్టు లెక్క. అదే విషయం నాకు తెలుసుకుని నేను అదే విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పేసేసరికి
చివరాఖరికి వచ్చి రోహిణి వచ్చి చెప్పింది ఏంటంటే ముందుసారి వచ్చిన ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిందంట. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిందంట. అందుకోసమని ఇప్పుడు ఇప్పుడు కలిగేదాన్ని సెకండ్ ప్రెగ్నెన్సీ అంటారట. ఆ ఉద్దేశంతోనే నేను డాక్టర్ గారికి చెప్పాను, మీరు నన్ను ఇలా అర్థం చేసుకున్నారు, నేనే ఏదో కడుపుతో ఉన్నట్టు చెప్పుకొచ్చారు, ఇంతకుముందు పెళ్ళికి ముందే నాకు కడుపు వచ్చినట్టు నాకు పెళ్ళైనట్టు మీరు అనుకుంటున్నారు అంటూ ఏదో ఎమోషనల్గా మాట్లాడి తప్పించుకుంది రోహిణి. నిజానికి తనకు బిడ్డ ఉన్నాడనే మాకు అనుమానం కలుగుతుంది అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నాం మీనా, రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? రోహిణికేమీ ఇంతకు ముందు పెళ్ళి కాలేదు, రోహిణికి ఇప్పుడే పెళ్ళి జరిగింది. అయినా రోహిణి మనోజ్ని కదా పెళ్లి చేసుకుంది. మీరెందుకు అలా అనుకుంటున్నారు, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, ఆహా అది కాదు అని చెప్పాను. కానీ ఏది కాదు చెప్పు, రోహిణికి ఈ మధ్యనే పెళ్లి జరిగింది, అది మనోజ్ తోటే, పెళ్ళికి ముందు ఏమీ జరగలేదు అనేసరికి మీనా లేచి నిలబడి చెంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి, ఏంటి నన్ను కొట్టవేంటి మీనా అని చెప్పాను. కానీ ఇప్పుడు నిజం చెప్పలేదనుకో ఇంకో దెబ్బ కూడా పడుతుంది అని చెప్పి మరొక చెంప మీద కొడుతుంది. మరొక చెంప అలా ఇంచుమించుగా ఒక 5-6 దెబ్బలు పడేసరికి ఎంకి పెళ్ళి సుబ్బు చౌకొచ్చిందంటూ రోహిణి పెళ్లి చేసుకుని బాగానే ఉంది, నేను మాత్రమే ఇలా టెన్షన్ పడుతూ ప్రతి క్షణం బాధపడుతున్నాను అని చెప్పనేసరికి, ఏమైంది, ఎందుకు బాధపడుతున్నారు అంటూ మాట్లాడడంతో, నిజం చెప్పేస్తే నీకు ఈ బాధ ఉండదు కదా విద్య అని చెప్పనేసరికి, చెప్తాను మీనా చెప్తాను, రోహిణి గురించి చెప్తాను, రోహిణి గురించి నేనెందుకు దెబ్బలు తినాలి, అయినా బాలు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఏదో రకంగా ఖచ్చితంగా తెలుసుకుంటాడు అన్న విషయం నాకు తెలుసు అంటూ మాట్లాడుతూ, రోహిణికి మీరు అనుకున్నట్టు ఇంతకు ముందే పెళ్లి జరిగింది, అది 1-2 సంవత్సరాల క్రితం కాదు, సుమారు 9 సంవత్సరాల క్రితం. మీరు అనుకున్నట్టుగా రోహిణికి బిడ్డున్నాడు, 8 సంవత్సరాల కొడుకున్నాడు అని చెప్పనేసరికి, మరి రోహిణికి బిడ్డుండి మరి విషయాలన్నీ వాళ్ళ నాన్నకు తెలుసా అని చెప్పాను. కానీ అసలు రోహిణికి తండ్రి ఉంటేనే కదా తెలియడానికి అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఏంటి రోహిణికి తండ్రి లేడా, మరి మలేషియాలో మా నాన్న అది ఇది అని చెప్తుంది కదా అని చెప్పనగానే, అసలు రోహిణికి మలేషియాలో నాన్న వాళ్ళు ఎవరూ లేరు, మీ అత్తయ్యకి ఏదో డబ్బు పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టి ఏదో ఒకటి చెప్పకపోతే మీ అత్తయ్య నమ్మరు కాబట్టి మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసం మీ అత్తయ్య ముందు నాటకమాడింది రోహిణి, అంతే తప్ప రోహిణికి మలేషియాలో ఎవరూ లేరు. మరి ఆ మలేషియా మామయ్య అంటూ వచ్చిన వ్యక్తి అనగానే మటన్ షాపు మాణిక్యం, అతను మటన్ షాపు మాణిక్యమే వచ్చాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా మీనా బాలు షాక్ అయిపోతారు. షాక్ అయిపోవడంతో పాటు ఇంకా ఆ కొడుకు కూడా మీకు తెలుసు అంటూ మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది. ఏంటి రోహిణి కొడుకు మాకు తెలుసా, అసలు రోహిణి కొడుకు ఎవరు అనగానే, ఎవరనుకుంటున్నారు మీరు రోహిణి కొడుకు, చింటూయే రోహిణి కన్న కొడుకు. రోహిణికి వాళ్ళ నాన్న లేడు, అమ్మ మాత్రమే ఉంది, ఆ అమ్మాయి సుగుణమ్మ అంటూ విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా బాలు అయితే, ఏంటి రోహిణి కన్న కొడుకు చింటూనా, సుగుణమ్మ గారే రోహిణి వాళ్ళ అమ్మనా, అంటే ఇన్ని రోజులు కొడుకుని కళ్ళ ముందు ఉంచుకుని కూడా రోహిణి ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు చూసారా, ఆ కొడుకుకి హెల్త్ బాగోలేనప్పుడు మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా రోహిణి ఎవరో తెలియనట్టే ప్రవర్తించింది, వాళ్ళ ఇంటికి మనం పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ అని వాడు అన్నాడు, అంటే రోహిణి ఆ రోజు అక్కడే ఉందండి, మనం వెళ్ళడంతో రోహిణి దాకుంది, అబ్స్కాడ్ అయ్యి మనకు కనిపించలేదు అని చెప్పి ఇంకా మీనా బాలు అనుకుంటారు. అవును, ఆ రోజు రోహిణి కూడా చింటూ బర్త్డేకి వెళ్ళింది, మీరు కూడా అక్కడికి వెళ్ళడంతో రోహిణి దాకుంది అని చెప్పనేసరికి ఇంకా వెంటనే ఇంకా బాలు మీనా వీళ్ళింట్లోకి ఎప్పుడైతే వచ్చారో ఇంకా సత్యానికి మెసేజ్ పెడతాడు, లొకేషన్తో పాటు మెసేజ్ పెట్టి సత్యాన్ని ప్రభావతిని తీసుకుని ఆ లొకేషన్ దగ్గరికి రమ్మని చెప్పి మెసేజ్ పెడతాడు బాలు అయితే. కానీ మెసేజ్ పెట్టిన విషయం తెలియకుండానే
రోహిణికి తెలియదు కాబట్టి రోహిణి ఇదంతా మాట్లాడేస్తుంటుంది. అప్పటికే సత్యం ప్రభావతి ఇద్దరు కూడా ఆ గుమ్మం దగ్గర నిలబడి మొత్తం వినేస్తారు. వినేసిన తర్వాత ఇప్పటికైనా అర్థమైందా, మీనా ఏమీ నింద వేయలేదు ప్రభా, రోహిణియే నీ దగ్గర నిజాలు దాచిపెట్టింది. రోహిణి గురించి నిజాలు ఎప్పటికైనా తెలుసుకున్నావా? పద లోపలికి వెళ్దామని ఇంకా సత్యం ప్రభావతి ఇద్దరు లోపలికి వస్తారు. వచ్చేసరికి వాళ్ళని చూడడంతో విద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పటి వరకు చెప్పిందంతా విన్నారా నాన్న అనగాని, నాతో పాటు మీ అమ్మ కూడా విందిరా అని చెప్పనేసరికి, మరి రోహిణికి మలేషియాలో అనగానే, మలేషియాలో రోహిణికి ఎవరూ లేరా ఆంటీ? రోహిణికి మలేషియాకు అసలు సంబంధమే లేదు. మీకు డబ్బంటే ఎక్కువ ఇష్టమని, డబ్బున్న వాళ్ళకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అన్న ఉద్దేశంతోనే రోహిణి కావాలని డబ్బున్న మనిషిగా, ఆస్తిపర్రాలుగా, లేని నాన్నను ఉన్నట్టు ఉన్న అమ్మను లేనట్టుగా చెప్పింది. తనకున్న కొడుకును కూడా తొందరలోనే మీ ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతో ఉంది. ప్లీజ్ ఆంటీ, రోహిణిని అర్థం చేసుకోండి. తను కావాలని ఇదంతా చేయలేదు. తన కొడుకు, తన భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది. అయినా తను మీ ఇంటి కోడలు అయినప్పటి నుంచి మీకెంతో కొంత డబ్బులు ఇస్తూనే ఉంది కదా అంటూ చెప్పుకొచ్చేసేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా రోహిణి లాంటిది మా ఇంటి కోడలుగా ఉండడానికి మేము ఒప్పుకోము అంటూ ఎవరికి వాళ్ళు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఇంకా విద్య ఈ విషయాన్ని రోహిణికి చెప్పాలా వద్దా, రోహిణికి చెప్తే రోహిణి ఏమనుకుంటుందో ఏంటో అని చెప్పదు విద్య. చెప్పకుండానే సైలెంట్గా ఉండిపోతుంది. ఉండిపోయేసరికి ఇంకా వెంటనే ప్రభావతి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా. ఇంటికి వెళ్ళడంతో నేను ముందే చెప్పాను నాన్న రోహిణి గురించి అని చెప్పి మాట్లాడేసరికి, అవునవును నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడుకునేసరికి రోహిణి రానే వస్తుంది. రా రోహిణి, నీ గురించే ఎదురు చూస్తున్నాము అని చెప్పాను. కానీ నా గురించి ఎదురు చూస్తున్నారా? దేని గురించి అని చెప్పనేసరికి, దేని గురించా? రోహిణి ఇంటికి రావడంతో రోహిణిని నిలదీస్తారు. రోహిణిని నిలదీసేసరికి రోహిణి ఇంకా విషయం మొత్తం చెప్పక ఏం చేస్తుంది, చెప్పక తప్పదు కదా, ఎందుకంటే నిజాలన్నీ తెలిసిపోయాయి. రోహిణి గురించి అన్ని విషయాలు విద్య చెప్పేసిన తర్వాత ఇంకేం చేస్తుంది, రోహిణి అడ్డంగా దొరికిపోయినట్టే కదా. ఇంకా రోహిణి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నానా, నువ్వు ఇన్ని రోజులు దాచిపెట్టిన నిజాల గురించి మాట్లాడుతున్నాను రోహిణి. నువ్వు మా దగ్గర ఇన్ని రోజులు నిజాలు దాచిపెట్టావు కదా, మేము ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలన్నీ నమ్మి నిజమనుకుని మేము మోసపోయాము. కానీ మేము మోసపోయింది ఎందుకో మాకు ఇప్పుడంతా అర్థమైంది అనగానే, నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను. కానీ నువ్వు చేసావో ఎవరు చేశారో నాకు అన్నీ తెలుసులే రోహిణి. నువ్వు నాకు ప్రత్యేకించి ఏమీ చెప్పే పని లేదు. నువ్వు ఎలాంటి దానివో, నీ మనస్తత్వం ఏంటో కూడా నాకు అంతా తెలిసిపోయింది. పదే పదే నువ్వు ఏంటో అనుకున్నాను, మోసం చేస్తావో అని కలలో కూడా అనుకోలేదు అనగానే, అసలు నేను ఏం చేశానో చెప్పకుండా అని చెప్పనేసరికి, ఏం చేసావా? ఇన్ని రోజులు మమ్మల్ని మోసం చేయలేదా? ఇన్ని రోజులు నీకు పెళ్ళయిందన్న విషయాన్ని మా దగ్గర దాచిపెట్టలేదా? ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని నమ్మించి మోసం చేయలేదా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం ఏంటి? నేనెవరిని ఏం మోసం చేయలేదు అనగానే, ఓహో నువ్వు మోసం చేయలేదా, అంతేలే, నువ్వెక్కడ మోసం చేసావు, మేమేం మోసపోయాము అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య అని చెప్పనేసరికి, ఇంకేం చెప్పక రోహిణి, నువ్వు నీ మనస్తత్వం ఏంటో తెలియక ఎన్ని రోజులు నువ్వు మంచిదానివై అని అనుకున్నాను. కానీ నువ్వు మంచిదానివి కాదు అన్న విషయం నాకు అర్థమైంది. నువ్వు ఎలాంటి మనస్తత్వం గలదానివో, ఎలాంటి స్వార్థపరురాలువో అన్న విషయం నాకు అర్థమైంది అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమీ తప్పుడుగా ఉండలేను అని చెప్పనేసరికి, వద్దమ్మా వద్దు, నువ్వు ఇన్ని రోజులు చెప్తుంటే ఏంటో అనుకున్నాను. కానీ నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అన్న విషయం నాకు క్లియర్గా అర్థమైంది. మీ నాన్న మలేషియాలో ఉన్నాడు అనేది అబద్ధం, మీ నాన్న జైలుకి వెళ్ళాడు అనేది అబద్ధం. మీ నాన్నని ఇక్కడికి తీసుకురమ్మని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడే మీ నాన్న జైలుకి వెళ్ళాడు అంటూ ఒక కట్టు కథని అల్లేసావు. ఇంకా నిజంగా మీ నాన్న జైలుకి వెళ్ళాడేమో, అయ్యో పాపం అంటూ నిన్ను ఓదార్చాను. నిజానికి మీ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు.
మీ నాన్న అసలు లేనివాడు పోలీస్ స్టేషన్కి జైలుకి ఎలా వెళ్తాడు? ఒకవేళ మీ నాన్న జైలుకి వెళ్తే మాత్రం నువ్వు ఈ విషయాలన్నీ వదిలేసి నువ్వు వేటి గురించి ఆలోచించకుండా నీ స్వార్థం గురించి ఆలోచించుకుని ఉంటావా ఏంటి? నాన్న మీద మాత్రం నీకు ప్రేమ ఉండదా? నువ్వు అడిగినప్పుడల్లా లక్షలు దారపోస్తున్న మీ నాన్న మీద నీకు ప్రేమ కలగదా? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఉంచనివ్వకుండా సాయంత్రం కల్లా వెళ్ళిపోమన్నట్టు చెప్తూ ఉంటావు. ఇప్పుడు వస్తున్నారు కదా, అస్సలు ఎక్కడికి కదలనివ్వము అని చెప్పి నువ్వు ఈరోజు నీ నోటితో నిజం ఒప్పుకోవాల్సిందే. నువ్వు మాట్లాడిన మాటలు నాకు తెలుసు, అన్నీ తెలుసు. చెప్పు రోహిణి, నిజం చెప్పు అనగానే ఏం నిజం చెప్పమంటారు అత్తయ్య? నా దేన స్థితిని, దౌర్భాగ్యాన్ని ఎలా వివరించమంటారు? నేను మీకు అబద్ధం చెప్పానని మాత్రమే అనుకుంటున్నారు. నేను ఒక ఆడపిల్లని, నాకు ఎన్నో ఆశలుంటాయి. ఎన్నో ఆశలతో జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్న నాకు మా నాన్న అప్పులు చేసి చనిపోవడంతో అప్పులు తట్టుకోలేక మా అమ్మ ఒక పెద్ద వయసు వాడికి ఇచ్చి నా పెళ్లి చేసింది. వాడితో కలిసి ఉండలేక, వాడి నుంచి విడిపోలేక ప్రతి క్షణం నరకం అనుభవించేదాన్ని. తెలిసి తెలియని వయసు, జీవితం అంటే ఏంటో తెలీదు, సంసారం అంటే ఏంటో తెలీదు, ఎవరితో ఎలా ఉండాలో ఏమీ తెలీదు. తెలియని పరిస్థితుల్లోనే పెళ్లి లాంటి ఊబిలోకి నన్ను నెట్టేసిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా అలా అర్థం కాని పరిస్థితిలోనే నేనైతే ఇంకా రాజమండ్రి వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ విద్య పరిచయం అయింది. తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, నిలదొక్కుకోవాలి అన్న ఆలోచనే తప్ప పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. ఎప్పుడైతే మనోజు మీరు పెళ్లికి రెడీగా ఉన్నామని, పెళ్లి చేసుకుంటామని నన్ను ఫోర్స్ చేయడంతో నేను ఒంటరిగానే కదా ఉంటున్నాను. నా కొడుకుకు ఒక తండ్రి కూడా దొరకాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు నిజం చెప్తే పెళ్లి చేసుకోరేమో, పెళ్లి తర్వాత నిజం చెప్దాంలే అని నిజం చెప్పకుండా ఎన్ని రోజులు వదిలేశాను. కానీ అలా నేను చేయడం తప్పని ప్రతి క్షణం దినదిన గండంగా బ్రతుకుతున్న నా జీవితం నాకు హెచ్చరికగా చెప్పేది. ప్రతి క్షణం నేను భయపడుతూనే ఉండేదాన్ని. అబద్ధం చెప్పినంత మాత్రాన నేను ఎప్పుడైనా ఎక్కడైనా సంతోషంగా ఉన్నానా? ప్రతి క్షణం భయమే. మా నాన్న కోటీశ్వరుడని చెప్పి అవసరానికి లేకున్నా, అవసరం అయినా కాకపోయినా ప్రతిసారి డబ్బులు అంటే ఆ డబ్బులన్నీ కూడా అప్పు చేసి నేనే తీసుకొచ్చాను. అప్పులు అన్నీ తీర్చుకుంటూ రావాలి. ప్రతి ఒక్కటి కూడా నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి తప్పుడు మీరు ఏం చెప్పినా ఎలా చేసినా మీకు అర్థం కాదు. నా ప్రాబ్లం నాకుంది. ఎప్పటికీ నేను తప్పు చేశాను అంటే మీ ఇష్టం అత్తయ్య, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, రవి అని చెప్పనేసరికి నా కొడుకు ఎందుకు వస్తాడు అనగానే మీ కొడుకు రాకపోతే గృహహింస చట్టం కింద కేసు పెట్టి మరీ తీసుకువెళ్ళగలను. నేను నా భర్తతోనే కలిసి ఉండాలనే కదా ఎంతెలా తాపత్రయపడి ఎంతెలా చేసుకొచ్చాను. మరి నా భర్తను నా నుంచి దూరం చేస్తాను అంటే నేనెలా ఒప్పుకుంటాను? నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాను కదా, మరి ఇంకేంటి? నాకు మనోజ్ కావాలి, మనోజ్తో లైఫ్ కావాలి. కూడదంటే ఎలా మనోజ్ని నా దగ్గరికి తీసుకోవాలో కూడా నాకు తెలుసు అంటూ ఇంకా రోహిణి గట్టిగా మాట్లాడేసరికి నన్నే ఎదిరించి మాట్లాడతావేంటే అని చెప్పాను. కానీ నేను తప్పు ఎక్కడ బయటపడుతుందని ఇన్ని రోజులు అణిగిమణిగున్నాను. ఆ తప్పే బయట పడిపోయిన తర్వాత ఇంకా నేను మీ కాళ్ళ కింద చెప్పులా ఉండవలసిన అవసరం లేదు అంటూ ఇంకా రోహిణికి అయితే ప్రభావతికి గట్టి వార్నింగ్ అయితే ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రోహిణి గురించి విద్య మొత్తం విషయాలన్నీ చెప్పేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.